మేడం మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒక్కసారి చూడండి. ఎస్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. క్యూసర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ భవానీ ఫ్రమ్ తిరుపతి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మేడం, క్లియర్ అండి. సార్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు మే ఎండింగ్ అలా యాక్సిడెంట్ అయింది సార్. మేజర్ యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. బ్రిస్ట్ జాయింట్ నెక్స్ట్ అంటే మీకు కనిపిస్తుందా? ఫోటో చూపించడానికి ట్రై చేశాను. చాలా అంటే మల్టిపుల్ క్రాంప్స్ సార్. లోపల రాడ్ పెట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత సర్జరీ చేశారు. హలో సో సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. అయితే నీ జాయింట్ తర్వాత బాగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి సార్. రిస్ట్ కానివ్వండి, రైట్ లెగ్, తర్వాత మజిల్ క్రాంప్స్. అంటే ఒకటి కాదు సార్, చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. యాక్సిడెంట్ అయిన అదే రోజు సర్జరీ చేశారు. చేసిన తర్వాత స్టిచెస్ ఒక 14 స్టిచెస్ ఏమో పడ్డాయి సార్ చేతికి. డిశ్చార్జ్ అయ్యి ఒక 10 days తర్వాత ఒక అక్క వచ్చారు మా ఇంటికి, అంటే మా కజిన్ సిస్టర్ వచ్చారు. వస్తూ కాల్ చేశారు అనమాట. నీకు ఇష్టమైన ఒక వస్తువు తీసుకొస్తున్నాను, నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాను అని ఫోన్ చేసింది. చేస్తే సరే ఏంటోలే అనుకుని అక్క రా అని చెప్పాను. వచ్చారు అక్క, నన్ను చూడడానికి వచ్చారు. వస్తూ మామూలుగా అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే ఫ్రూట్స్ అలాంటివి ఏదైనా తీసుకొస్తారు కదా సార్ పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు. అలా కాకుండా అక్క క్యూర్సెల్ తీసుకొని వచ్చారనమాట. యాక్చువల్లీ ఆ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ నేను ఆల్రెడీ ఒకరి దగ్గర చూసాను. నేను ఉండేది మెడికల్ ప్రొఫెషన్. సో చూసాను, వేరే ఒకరు అడ్వైస్ చేశారు, మేడం మీరు ఇలా జరిగింది కదా, సర్జరీస్ అయ్యాయి కదా, మీరు క్యూర్సెల్ అనేది వాడండి, మీకు రిజల్ట్ బాగుంటుంది, అది ఇది అని చెప్పారు. చెప్తే నేను పెద్దగా తీసుకోలేదు, ఎందుకనంటే ఇలాంటివి చాలా చూసాను సార్. ఆంబే అని అవేవో చాలా ప్రోడక్ట్స్ చూసాం. సో ఏందో వీళ్ళు ఏదో ప్రమోషన్స్ చెప్తారు, మనం ఎందుకు పట్టించుకోవాలని పెద్దగా మైండ్ చేసుకోలేదు. వచ్చాను ఇంటికి, డిశ్చార్జ్ అయ్యి ఒక 1 week తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. అక్క వచ్చారు చూడడానికి. అక్క పేరు నవరత్న, తను నా కజిన్ సిస్టర్. సో తను వచ్చి రావడమే క్యూసెల్ తీసి బయట పెట్టింది. ఇదోరా నీకు తీసుకొచ్చాను, ఇది వాడు, నీకు చాలా త్వరగా క్యూర్ అవుతావు అనేసి అని అంటే, నేను ఏంటక్క ఇది, ఇంతకు ముందు కూడా ఎక్కడో విన్నాను ఈ ప్రోడక్ట్ ని, మళ్ళీ నువ్వు చెప్తున్నావు ఏంటి, అసలు ఏంటిది అని అంటే, లేదు నువ్వు వాడి చూడు నీకు తెలుస్తుంది అంది. సరే ఏమో చెప్తుంది కదా, ఇంక ఇచ్చింది బలవంతంగా, వాడకపోతే బాగుండదేమో అని 3rd day నుంచి స్టార్ట్ చేసా. తను ఇచ్చిన 3rd day అప్పటికి కూడా స్టార్ట్ చేయాల, నమ్మలే ఆ ప్రోడక్ట్ ఏంటి ఏమని. దాని గురించి గూగుల్ సెర్చ్ చేశాను, రీసెర్చ్ చేశాను. అంత మెడికల్లో ఉండే వాళ్ళం కదా, అంత ఈజీగా నమ్మము. సో అన్ని సెర్చ్ చేసి 3rd day ఓకే చూద్దాము, ఎందుకు అక్క ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాయి, సో గూగుల్ రివ్యూస్ కూడా బాగుంది కదా అని ట్రై చేశాను సార్. ట్రై చేసిన ఒక 10 days తర్వాత నేనే అక్కకి మళ్ళీ 3 కాల్ చేశాను. కాల్ చేసి ఏంటి అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, దేనికి ఇంత బాగా వర్క్ చేస్తుంది అక్క, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, అప్పుడు అన్ని చెప్పుకొచ్చింది అనమాట. అక్క ఇలా ఉంటుంది, ఇది దీని గురించి అని చెప్పి మొత్తం ఎవ్రీథింగ్, దీని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లిటరలీ సార్ నేను చెప్తున్నాను, ప్రోడక్ట్ అని కాదు కానీ, బిజినెస్ లోకి ఎంటర్ అయ్యామని కాదు కానీ, ప్రోడక్ట్లు అయితే నిజంగా సార్ చాలా చాలా దమ్ముంది. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అసలు ఎలా చెప్పాలో కూడా నాకు నిజంగా అయితే నోట్లో మాట రావట్లేదు. అందులో వీడియోలో ఉన్నాను, మాట్లాడడానికి కొద్దిగా షై ఫీల్ అవుతున్నాను. సో ఇంకోటి ఏంటంటే సార్, యాక్సిడెంట్ అయ్యి నేను నిజంగా ఇంకా లైఫ్ లేదు, కోల్పోయాను ఇంకా లైఫ్ ని అనుకునే ఒక మూమెంట్ లో క్యూర్సెల్ నాకు అందడము, దాన్ని నేను వాడటము, అంటే సెల్ఫ్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తే వినడం కానీ అది అంత కరెక్ట్ కాదు సార్. మనం ఏదైనా వాడి ఎక్స్పీరియన్స్ అయితేనే దాంట్లో ఏముంది అని మనకు అర్థం అవుతుంది. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే, ఈ ఒక ప్రోడక్ట్ సార్ ప్రతి ఒక్కరికి చాలా ఎసెన్షియల్ అయిపోయింది. ఎందుకంటే ఇది అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది సైంటిఫిక్ గా చూస్తే సార్ చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంటే ఒక వీడియోలో చెప్పలేము, అన్ని రీజన్స్ ఉన్నాయి దీంట్లో. యాక్చువల్లీ డెత్ వరకు వెళ్ళి చావుని చూసి వచ్చి మళ్ళీ ఇంత త్వరగా రికవరీ అవుతాను అనేది మాత్రం నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంతకన్నా ఏం చెప్పాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు సార్. బెటర్ దెన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత యూజ్ చేయడం కన్నా రాకముందే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో క్యూర్ సెల్లో ఉన్న ప్రతి ఒక్కరూ
అదృష్టవంతులని అనుకుంటున్నాను సార్ నేను. గాడ్ గిఫ్ట్ అసలు. మనకి ఇప్పుడున్న ఈ సొసైటీకి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి ఇలా ఒక ప్రొడక్ట్ మన చేతికి రావడము, ఆల్ ప్రాబ్లమ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది అసలు అమేజింగ్ సార్. ఆ వర్డే అసలు అమేజింగ్. అయితే 100% ఇది అసలు అయితే 100% వర్త్ అండ్ ఇంకేం చెప్పలేను సార్. వర్త్ అంతే. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మీకు కూడా. రియలీ గ్రేట్ మేడం. వెరీ గ్రేట్ రిజల్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.